ఈ సమయంలో మన మధ్య రాజుబాబు గారి ఏకైక కుమార్తె వ్యూలా ఉన్నారు. వారు ఒక పాట పాడతారు. ఆ తర్వాత కేక్ కటింగ్లోనికి వెళ్దాం. I request my daughters to help me, Sophia and Catherine. Before that, a small word. Marriage is a reflection of Trinity. Family is a miniature of church. Your family is a parable of gospel. And I bless you. And I wish you a Christ-centered మ్యారీడ్ లైఫ్. అద్భుతమైన విషయం ఏమిటో తెలుసండి, ఇప్పుడు పాడబోతున్నటువంటి ఆ చిన్నారులు వారికి కూతుర్లు కాబట్టి వారు వారి చిన్నమ్మకు చిన్నాన్నకు చక్కని పాటను కలిసి అందిస్తున్నారు. మా తండ్రి గారు రాజుబాబాయ్ గారు రచించి స్వరకల్పన చేసి గానం చేసిన వివాహము సంఘమునకు, మరి బైబిల్ వివాహంతో ప్రారంభమవుతుంది, వివాహంతో అంతమవుతుంది. మరి ఈ మధ్యలో జరిగే వివాహాలన్నీ ఒక రిహార్సల్స్. ఎందుకంటే మరి ఆ ఏకైక వివాహం మధ్యాకాశంలో మరి యేసుని ఎదుర్కొంటకు ఏ రీతిగా భార్యాభర్తలు లోబడుతూ ప్రేమించుకోవాలో, సంఘం ఆ రీతిగా శిరస్సైన మరి ఆ యొక్క క్రీస్తుకి లోబడాలని మరి ఈ వివాహాలన్నీ ఒక రిహార్సల్స్గా ఉంటూ ఉన్నాయి. మరి ఎంతో చక్కగా వివాహాన్ని సంఘానికి మరి యజమానుని క్రీస్తుకి పోలుస్తూ చక్కగా రచించిన ఈ గీతమును మరి ఈ దంపతులు మరి విని సంతోషిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో ఉండాలని, క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కృప నాపై నిలువని. మనం ఇప్పుడు ఏమై ఉన్నాయో అది దేవుని కృప అని, ఆయన రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలని ఈ వివాహ వ్యవస్థను ఆదిలోనే క్రీస్తు ఏర్పరిచినాడు. నేను ఎప్పుడు ఏమై ఉన్నా అది నీ కృపయ
నిలువని. ఆయనే మన యజమానుడు. అనుకోని గడియలో ఆయన వస్తాడు. ఆ యజమానుడికి లోబడుతూ ఆయన వచ్చే సమయం వరకు పరిశుద్ధంగా ఎదురు చూసే మరి కన్యకలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నా యజమానివి నీవే అని అనుకోని ఘడియలో వస్తావని. నా యజమానివి నీవే అని అనుకోని ఘడియలో వస్తావని. నా జీవితమే ఒక తలంబ్రని నీకే అంకితం కావాలని. నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని. నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలని. యేసు రాజా నీ మహిమ నాలో ఉండని. యేసు రాజా నీ కృప నాపై నిలువని. మరి పెండ్లి కుమారుడు, ఈ పెండ్లి కుమార్తె రాబోయే పెండ్లి కుమారుడు కొరకు సంఘములో చేరి మరి వధువు అనే సంఘంతో కలిసి ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని మనం అందరం ఆశిద్దాం. పెండ్లి కుమారుడవు నీవే అని వెలుగుచున్నది వీటిని నేనేనని. పెండ్లి కుమారుడవు నీవే అని వెలుగుచున్నది వీటిని నేనే అని. కలంకమే లేని కన్యకనై యేసయ్యా నీలో కలవాలని. కలంకమే లేని కన్యకనై యేసయ్యా నీలో కలవాలని. నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని. నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానేమో బ్రతకాలని. యేసు రాజా మీ మహిమ నాలో ఉండని. యేసు రాజా నీ కృప నాపై నిలువని. వీరు ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలా ఉంటున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా దేవునికి సాక్షులుగా ఉండాలని ఆశిస్తూ